బాబు సలీం కూడా తీసేసి ఏ పడచ్చిన 160 ఈ వార్డులో మొత్తం ఎన్ని హౌస్ ఉంటున్నారు? 400 అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు సరే 340 అదే 340 అంటే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది హౌస్ హోల్డ్స్ అంటే రేషన్ కార్డు అదేనా ఓకే మనకి కాదు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్లు పరిగణలో తీసుకుంటున్నారా రేషన్ కార్డు పరిగణలో అదే అదే రేషన్ కార్డు కాకపోతే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు సాధారణంగా ఏం చెక్కొస్తుంది వాళ్ళంటే డిమాండ్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ తర్వాత ఈ అసలు పెన్షన్ రాను ఉంటుంది 2500 మహాలక్ష్మి దానికి ఎక్కువ ఉంటుంది ఏదో పెన్షన్ వచ్చేళ్ళకి ఎట్లా 4 ఆటోమేటిక్ వస్తాయి ఏ పెన్షన్ రాను ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు వస్తారు గ్యాస్ ఉపయోగించేది కంపల్సరీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి యొక్క అవకతవకలు ఒకవైపు ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ పిల్లలు కుంగిపోయిన సందర్భంగా దాని పరిశీలకులు ఏదైతుందో నాణ్యత ప్రమాణం లోపించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అనుమతులు కూడా పూర్తి స్థాయిలో లేవని చెప్పిన వాళ్ళే పేర్కొన్నారు. సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. అసలు ఏ అనుమతి లేని ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడుతుంటే ఏ అనుమతులు పూర్తి స్థాయిలో అనుమతులు లేని అటువంటి వాటికి ఫండింగ్ ఏజెన్సీస్ ఏ విధంగా నిధులు సమకూర్చడం జరిగింది. ఈ బ్యాంకులు అప్పెట్లు ఇచ్చినాయి అంటున్నాయి. అనుమతులను పరిశీలించడానికి ఇవ్వాలి కదా. మరి మీ ఆర్థిక శాఖ ఏం చేస్తుంది? ఆర్థిక శాఖ మంత్రి మీ గారు ఏం చేస్తుంది? నిర్మలా సీతారామన్ గారు ఇవన్నీ కొత్తగా తెర మీదకి వచ్చినాయి కాదు. గత 4 సంవత్సరాలకి ఏదైతుందో ఇవి చర్చలో ఉన్నాయి. బీజేపీ నాయకులు కూడా ఇప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు డొల్ల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నాయి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈ 4 సంవత్సరాల వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైతుందో దానిపై తగు విచారణ చేపట్టడానికి ఈ విధంగా చర్యలు చేపట్టలేదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వాస్తవాలు వెలికి తీయాలనే ఒక భావనతోని ఒక పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ పాటింపచేయబడే విధంగా న్యాయ విచారణకు ఆదేశింపచేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో మీరు సిబిఐ విచారణకు ఎందుకు పోవడం లేదని చెప్పి అనడం అయితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నారు. ఇలా మా మిత్రులు బీజేపీ నాయకులు మాట్లాడే వాళ్ళు ఏదైతున్నదో అసలు న్యాయ విచారణ పెద్దదా లేకుంటే సిబిఐ విచారణ పెద్దదా? దే మస్ట్ నో ఏది పారదర్శకతతో విచారణ చేపడతాడు. న్యాయ విచారణ అనేది ఏదైతుందో పారదర్శకంగా ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ చేపట్టగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ఏకైక వ్యవస్థ న్యాయ విచారణ. ఇక్కడ సిబిఐ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం మీరు వాస్తవాలు వెలికి తీయడానికి అవసరమైతే సిబిఐ యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో విచారణలు తోడ్పడటానికి వాళ్ళ సలహా సూచనలు పొందే అవకాశం ఉంది. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతుందో మీరు సిబిఐని సంప్రదించవద్దు అనుమతి ఉండదు. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు
వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు అంటున్నారు. సిబిఐ సలహా సూచనలు పొందొచ్చు, స్టేట్ సిబిసిఐడి సలహాలు పొందొచ్చు, విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు, వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు. ఇక మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అనేది అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ. అటువంటి దాన్ని మేము చేపిస్తామని చెప్పంటే సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అనదర్ సెంట్రల్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డస్ మీన్ ఇట్స్ ఎ సెంట్రల్ పోలీస్. న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారో తెలుస్తలేదా? దయచేసి ఏదైతుందో అంటే దీంతో బీజేపీ అంటే బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ను కాపాడటానికి బీజేపీ సిబిఐని వాడాలని ప్రయత్నం చేస్తూ దయచేసి గమనించినట్టు ఇదేం లేదు. టు రెస్క్యూ ది బీఆర్ఎస్, ఇలా కేసీఆర్ కాపాడటానికి కొరకే ఈ సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టిండ్రో, ఏ విధంగా కవిత గారిపై ఉన్న విచారణ తొక్కిపెట్టిండ్రో, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా ఏదైతుందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి, వాళ్ళని వాస్తవాలు బయటకు రానియద్దు అన్నట్టు. చూడండి, దయచేసి గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గమనించాలి. న్యాయ కోవిదులు గమనించాలి, న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి. మేధావి లోకం గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్. ది అదర్ పార్టీస్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడి ఎటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డాయి 148 లెవెల్. దాని మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి, మనకు ఒప్పందం ఉన్నది. ఇలా కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక 5-6 వేల కోట్లే, 10,000 కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి, ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిళ్ళ మీద కల్పచ్చునే 5 నుండి 10,000 కోట్లే, 5 నుండి 10,000 కోట్ల వ్యయంతో తుమ్మడిహెట్టి వద్ద నుండి ప్రాణహిత నీటిని మళ్లింపు చేసి సుందిళ్ళ బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నామే. వీళ్ళ సిసోడియా కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక అరవింద్ కేజ్రీవాల్ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకు ఏదైతుందో ఎందుకు మీరు నాన్చుతున్నారు అని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు, మేము చెప్పేది కాదు, ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల
ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనేవాడిని లొంగ తీసుకోవడానికి కొరకు వాళ్ళ ఆలోచన. ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో కేసీఆర్ లొంగ తీసుకుని మెదడు కూడా చూడాలి. ఇలా న్యాయ విచారణలో ఏదైతే ఉందో న్యాయ విచారణలో ఒకటి గమనించారు ఇక్కడ మీరు, వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, ఇది ఇంపార్టెంట్ అన్న, మరి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, విచారణలో తోడ్పడడానికి కానీ మరి ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణలో అవసరమైనచో దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడ్డట్టయితే దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం, ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం, జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. ఆ న్యాయ విచారణలో వాస్తవాలు వెలికి తీయటానికి వాళ్ళు ఏ ఏజెన్సీని అవసరం కూడా ఆ ఏజెన్సీని వినియోగించుకోవచ్చు. సాంకేతిక సలహాలు సూచనలు పొందడానికి ఏదైతుందో ఇలా కేంద్రంలో ఉండేట ఇంజనీరింగ్ నిపుణులు సలహాలు సూచనలు పొందవచ్చు. అంచనాలకు సంబంధించి కానీ, విద్యుత్ మోటార్ల కొనుగోలుకు సంబంధించి కానీ, అవి ఏ విధంగా అంచనాలు రూపొందించడం జరిగింది, అవి మార్కెట్లో ఆ విద్యుత్ మోటార్లు ఏదైతే ఉందో అవి ఏ ధరకు లభ్యతపడతాయి. కన్స్ట్రక్షన్ ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఈ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఈపీసీ విధానం అంటే మనకి ఏదో 100 టీఎంసీ నీరు ఎత్తిపోయాలనే దానికి కావాల్సిన అంచనాలు వాళ్ళే రూపొందించుకోవాలి. అంచనా ఎంతైతే వాళ్ళు కోట్ చేయాలి. మన 100 టీమ్స్లు ఎత్తిపోయాలి. వాడు ఇంజనీరింగ్ విధానం పట్ల మన సంబంధం లేదు, భారం వాందే. ఇప్పుడేమైపోయింది, వీడిని అడిగిలో ప్రభుత్వం వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి అయిపోయింది. ఇప్పుడు ఈపీసీ అయితే వాడు కాంట్రాక్టర్ మన బాధ్యత ఉంటుండే. వాడు ఏమంటాడు, నాదేముంది సార్ మా ఈఎన్సీ అని విధంగా అట్లా చేసింది. నిర్మాణ లోపాలకు ఏదైతుందో కాంట్రాక్టర్ బాధ్యుడు కాదు, డిజైన్ ఇచ్చిన దాని ప్రకారం చేశారు అంతే కదనే. ఈపీసీలు ఏదైతుందో డిజైన్ బాధ్యత ప్రభుత్వాన్ని ఉండదు, అంత బాగుంది కాంట్రాక్టర్ది. ఈపీసీ విధానంలో మనకి ఈపీసీ విధానం ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పాల్సి. ఈపీసీ విధానం అనేది ఏదైతుందో మొత్తం బాధ్యత అంతా ఈ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ మీద పడిపోతుంది, కాంట్రాక్ట్ మీద పడిపోతుంది. రేపేదైనా ప్రాజెక్ట్ లోపం ఏర్పడ్డా కానీ వాడే బాధ్యత మనం కాదు. మాకు ఫిక్స్డ్ టైం 3 ఏళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలి, అంత నీదే బరువు బాధ్యత. ఎంత గట్టితో నాకు ఎంత మనం ఊళ్ళల్లో ఆంధ్ర సుతాలు గుత్తకిస్తావు కదనే, ఊళ్ళో ఆంధ్ర సుతాలు గుత్తకి ఏవే ఇల్లు కట్టడానికి. మాకు ఏం సంబంధం లేదు, ఇల్లు కట్టేయాలి. నాకు అంతే, ఎంత కావాలి, 5 లక్షలు 10 లక్షలు చెప్పు కథ. ఇది ఈపీసీ విధానం.